అందరికీ శుభోదయం. ప్రభుత్వం నుంచి ఆర్ఎంపీలు లేనిది వైద్యమే లేదు. అసలు ఆర్ఎంపీలు ఒక్క రోజుగిన ఎక్కడే కానీ వైద్యం చేయకుండా మొత్తం దేశమంతా స్పందిస్తే 150 కోట్లు ఉండే జనాభాలో కనీసం రోజుకు 10 కోట్లు చనిపోయే అవకాశం ఉన్నది. కేవలము వీళ్ళు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీలు మాత్రము టౌన్లలోనే పరిమితమైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేసి దాని తర్వాత ఇతర డాక్టర్లకు పంపేటటువంటి డాక్టర్లు ఆర్ఎంపీలే. వీళ్ళపైన వాళ్ళు ఇటువంటి చేసి అవమానపరచడము అది మంచిది కాదు. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల అయినటువంటి వైద్య పరీక్షలకు సంబంధించిన మిషనరీస్ ఉన్నాయి, పిహెచ్సిస్ కూడా ఉన్నాయి. అటువంటివి లేనప్పుడు ఇంకా జిల్లా స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో ఉండే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్కే రెఫర్ చేయాలి, కానీ ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేయడం అది శ్రేయస్కరం కాదు. డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు పెట్టకూడదు. పెట్టిందంటే కేవలము వాళ్ళ మనసంతా ప్రైవేట్ క్లినిక్ మీదనే ఉంటుంది. ఈ వచ్చిన పేషెంట్ను ఈ గవర్నమెంట్ వైద్యశాలలో పనిచేయకుండా ఏదో తాత్కాలికంగా 2 ట్యాబ్లెట్స్ ఏదో ఇచ్చేసి మీరు ఆడికి నా హాస్పిటల్కి వెళ్ళండి, నేను అక్కడ ట్రీట్మెంట్ చేస్తాను అని అంటారు. ఇటువంటి దాన్ని ప్రభుత్వము వెంటనే అటువంటి వైద్యులను మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్న్షిప్ మాదిరి ప్రతి గ్రామీణ ప్రాంతంలో 5 సంవత్సరాలు వైద్యం చేస్తే 5 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితులు ఏంది, ఏం కడత అనే దాని మీద అవగాహన వచ్చి ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడ పోయి మేము గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయలేము, మాకు సరైన వసతులు లేవు, ఆర్ఎంపీలకే వదలమేమని వాళ్ళే చెప్పగలిగే అవగాహన వస్తుంది. తెలంగాణలో ఆ విధంగానే చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మన యూనియన్ తరఫున మన ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎంపీలు, పిఎంపీలు మిత్రులందరూ కలిసి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం కూడా మన కొత్తగా నియమితులైన వైద్య ఆరోగ్య మార్చులు శ్రీ సత్యకుమార్ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు శ్రీ లోకేష్ గారిని ముగ్గురిని కలిసి మన సాధక బాధకాల విషయాలన్నీ వాళ్ళతో విన్నవించుకుంటే బాగుంటుందని మీకు సలహా ఉండేటటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇంతకు మునుపు ఒకసారి ప్రత్యేక బోర్డు పెట్టి వీళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని ఒకసారి అన్నారు. అంత లోపల ఇది ఏదో ఆయన ఫోటో దిగిపోవడం సరిపోయింది. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ ఆర్ఎంపీల పైన ఒక అవగాహన ఉంది. ఆయన తప్పక ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. రాష్ట్రంలో మాదిరి ఆర్ఎంపీలు, పిఎంపీలు ఒక విధమైన పద్ధతిలో ఒక రూట్లో వెళ్తున్నారు, కానీ అక్కడ కొద్దిగా ఆర్ఎంపీల పేరుతో వేరే వాళ్ళు నకిలీలు ఏదో లేనిపోయినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రభుత్వము బాధ్యత తీసుకోవడం లేదు. సామాన్య పౌరుడి మీద యాక్షన్ తీసుకోవాలనే, ముద్దాయి మీద యాక్షన్ తీసుకోవాలనే, రౌడీ మీద యాక్షన్ తీసుకోవాలనే ఒకరి పర్మిషన్ కావాలా, కానీ ఆర్ఎంపీలు, పిఎంపీలు గ్రామీణ ప్రాంతాలు వైద్యం చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ అవసరం లేదంటే అది సమంజసం కాదు. ఆర్ఎంపీ, పిఎంపీలు అనే వ్యవస్థను లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ మీద ఏదో ఒక తప్పుడు ఒక నానుడి రావాలనే ఉద్దేశంతో వాళ్ళను నియమించుకున్నారు.
ఆర్ఎంపీలు పిఎంపీలు అంటే మా పరిస్థితి ఏంటి? మనం కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలి. మేము వైద్యం చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మా మీద లేనిపోని కేసులు పెడతారు. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళ మీద మా మీద కంప్లైంట్ ఇచ్చిన మీరు కూడా ఏదో ఒక స్పందించి వాళ్ళను మాకు ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక చైతన్యం ప్రజల్లో కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనము అది తీసుకున్న వాళ్ళు ఎవరు, మరి ఎందుకు తీసుకున్నారో ఏం కదా అవన్నీ మనము సేకరించుకొని మనము పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో మనం కలిసి కంప్లైంట్ చేసుకోవాలి. మనం కూడా వాళ్ళ మీద లేకుండా దాడులు చేయడం అనేది అది సమంజసం కాదు. దాన్ని కూడా మనము ప్రభు ఆ శాఖ మార్చుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ఆ సమస్య. ఆరోగ్యం మీద పిఎంల మీద ఈ వ్యవస్థ మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయిందంటే కంపల్సరీ మన ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి మనకు ఒక ప్రత్యేక గుర్తింపునిస్తారని కోరుకుంటున్నాను.